మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురువు, సంవత్సరం కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి. ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు, అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, ఇక మిథున రాశి వారికి గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి, దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి వాళ్ళకి? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మిథున రాశిలోకి వస్తుంది. సో మిథున రాశి వారికి ముఖ్యంగా తీసుకుంటానికి రాహు, కేతు 2 కూడా, అంటే రాహు దశమ స్థానంలో ఉన్నాడు, కేతు చతుర్థంలో ఉన్నాడు. సో వాళ్ళ 2 గ్రహాలు కూడా 70% బాగానే ఉన్నట్టు. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. శని స్వస్థానం అయింది కాబట్టి భాగ్యమైనా కూడా అది బాగానే ఉన్నట్టు. గురువు మటుకు వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఉన్నాడు. నిద్రస్థానం, ఖర్చు స్థానం, ఈ 2 కూడా వ్యయ స్థానం అంటారు అన్నమాట. సో ఆ వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంచెం గురుబలం అంటే 50% గురుబలం ఉంది ఈ సంవత్సర కాలం అంతా కూడా. కాబట్టి వీళ్ళు ఏంటంటే దైవబలాన్ని పెంచుకోవాలి, గురుబలాన్ని పెంచుకోవాలి, చేసుకుంటే కనుక బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు కూడా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా గురువు వ్యయ స్థానంలో ఉన్నందుకు ఖర్చు స్థానంలో మామూలుగా ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తుంటారు. సో మామూలుగా మన జాతకంలో వ్యయ స్థానంలో ఏ గ్రహాలు శుక్రుడు ఉన్నాయనుకోండి లగ్జరీస్కి బాగా ఖర్చు పెడతారు. అలాగే గురువు ఉన్నాడు అనుకోండి జన్మజాతక మెయిన్ జన్మజాతక రీత్యా చూసుకోవాలండి. సో వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి శుభాలకి, దైవ రిలేటెడ్కి, మంచి పనులకి ఖర్చు పెడతాడు. సో ఒక్కొక్క గ్రహం బట్టి వ్యయ స్థానం, ఖర్చు స్థానంలో ఆ గ్రహం బట్టి దాని యొక్క కారకత్వాలతోటి చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మిథున రాశి వారికి వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల
ఖర్చు బాగా ఉన్నా కూడా శుభాలకే ఖర్చు పెడతారు, మంచి పనులకే ఖర్చు పెడతారు. దైవారాధన, దైవ సంబంధించిన కార్యక్రమాలు ఏం జరుగుతున్నా కూడా వాటికే ఖర్చు పెడతారు. కాబట్టి మంచి ఖర్చులే ఉంటాయి. సో మీరే ఇదవ్వక్కర్లేదు. ఇది కాకుండా ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, అలాగే మంచి స్థాయికి చేరడం, వాళ్ళకి మంచి అసైన్మెంట్స్ ఏమైనా ఇవ్వడం, బాస్ నుంచి మన్నన పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యం, ఆయుష్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళది కానీ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. అలాగే ముఖ్యంగా శ్రమ, కాలం, ధనం కూడా వ్యర్థం కాకుండా ఉంటుందండి. ఇంకా అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. సో అదృష్టం కూడా బాగానే ఉంది. ఎందుకంటే శుక్రుడు అదృష్టకారకుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు కూడా మనకి ముఖ్యంగా 20 రోజులు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. కాబట్టి తులారాశిలో ఉన్నప్పుడు స్వస్థానం, వృషభ రాశిలో ఉన్నప్పుడు స్వస్థానం, మీనరాశిలో ఉన్నప్పుడు ఉచ్చస్థానం. కాబట్టి ఇంచుమించుగా 60 to 70 రోజులు ఏడాది మొత్తంలో వాళ్ళు స్వస్థానంలో ఉచ్చలో ఉంటారు. కాబట్టి అదృష్టం కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మిథున రాశి వారి మటుకు బాగా కష్టపడాలండి. ఎందుకంటే కొంచెం దైవబలం తక్కువగా, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి దైవబలం లేదంటే గురుబలం తక్కువగా ఉంటుందో హార్డ్ వర్క్ అనేది చేయడం తక్కువగా చేస్తారు. అంటే ఆ దైవబలం బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేయడం ద్వారా పనులన్నీ జరుగుతాయండి, శుభాలన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే హార్డ్ వర్క్ సంబంధించింది లేదంటే ఈ దైవబలం సంబంధించిన గ్రహం తక్కువగా ఉందో, బలం తక్కువగా ఉందో హార్డ్ వర్క్ చేయడం మానేస్తారు ఆ సంవత్సర కాలం అన్నమాట. సో మనకి పనులు అవ్వకపోకుండా ఉండడం ఇవి ఏంట్రా అని మనం అనుకుంటాం. ముఖ్యంగా అదనమాట. సో బద్దకించకూడదు. బద్దకిస్తే మటుకు తప్పకుండా అన్నీ డిలే అవుతాయి. ఏది జరక్కమాందండి, కానీ డిలే అవుతుంది. హార్డ్ వర్క్ చేసామనుకోండి, చేసినా జరగకపోతే కొంచెం ఒక విసరి బాధ ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ చేయకుండా పని జరగాలంటే మటుకు తప్పకుండా జరగదు. ఏదైనా సరే జాతకం సూచిస్తుంది తప్ప ఖచ్చితంగా మీరే కష్టపడాలి. మీరు కష్టపడితేనే మీరు సక్సెస్ అవుతారు. ఇంకా అదే రూల్ మెయిన్గా. రైట్. ఆర్థిక పరంగా ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి? ఆర్థిక పరంగా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుందని చెప్పాను. అది మంచి పనులకైనా సరే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయండి, ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతే మరి బోల్డ్ డబ్బు ఖర్చు కదా. ఒక గృహం కొంటున్నారు, ఖర్చే కదా. ఒక వాహనం కొంటున్నారు, లేదా ఇంట్లో కొత్త వస్తువులు కొంటున్నారు, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్కి సీటు గురించి మీరు ఖర్చు చేస్తారు. సో అలాగే ఏంటంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా డబ్బులు ఎంత వచ్చినా కూడా మిగలవు, ఖర్చు బాగా ఉంటుంది. ఈ సంవత్సర కాలం అలాగే ఉంటుంది. విదేశీయానం ఉందా వీళ్ళకి? విదేశీయానం తప్పకుండా ప్రయత్నించవచ్చండి. ఎందుకంటే శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నిస్తే 100% వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటున్నాయి? పోనని ముఖ్యంగా ఇందాక వృషభ రాశి వారికి ఎలా చెప్పుకున్నాం, గురు బలం తక్కువగా ఉందని. సో మిథున రాశి వారికి కూడా గురు బలం తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా సేమ్, అంటే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సరం కాలం. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు గురువారం రోజు చేస్తే మంచిది. అలాగే ఆయన దత్త క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా వాళ్ళని దర్శిస్తే కూడా చాలా మంచిది. ఇంకా తక్కువగా అనిపిస్తే కొంచెం పనులు జరగకపోతే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం ఏమన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ఎప్పటి వరకు గురువు 12వ స్థానం వరకు? మనకి నెక్స్ట్ మే దాకా అండి. ఇప్పుడు ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతుంది, సంవత్సరం పాటు. ఎప్పుడైనా సరే ఫిక్స్డ్, ఏ రోజైతే స్టార్ట్ అవుతుంది చూపించి సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటాడు అనమాట. కాబట్టి ఈ ఏడాది అంతా కూడా కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి, సో దైవబలం తక్కువగా ఉన్నప్పుడు పనులు ఏం జరగవు అనమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం, గురువారం ఉపవాసం, దత్తాత్రేయ స్వామిని పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం. ఆయన ఉద్యోగ ప్రయత్నాలు అట్లా చేసినా కూడా ఫలించే అవకాశం ఉండదంటారు? ఉంటుంది. అలా అంటే 50-50 అనమాట. బాగా కష్టపడితే కానీ అవ్వదు అలా అనమాట. సో ఈ దైవబలం పెంచుకోవడానికి తప్పకుండా మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. గురుగారు, మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.